మేలో జరిగినటువంటి అంటే ఎవరైతే చనిపోయారో పెన్షన్ కోసం అని వెళ్ళే వాళ్ళు దానికి కారణం వైసీపీ వాళ్ళ మూర్ఖత్వమే అని చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. అది నిజమేనంటారా? నిజమేనంటారా? మరి అలా జరిగింది కదా, వాస్తవే. మరి అంటే మేము ఇప్పుడు సచివాలయ సిబ్బందిని ఎలా కోరామో అప్పుడు వాళ్ళు కోరొచ్చు కదా అని చంద్రబాబు గారు అంటున్నారు. కోరవచ్చు అంటే మూర్ఖత్వం వల్లేనా అంటారా? అంతే అంతే మూర్ఖత్వం పనిలో చేశారు కొంతమంది. లేదు ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఇంకా మరి 5 ఏళ్ళ సంగతి మరి ఏం జరుగుతుంది ఏంటో తెలీదు. ఆయన చెప్పిన పాయింట్ రైట్ అయ్యింది, పింఛన్లు పెంచారు. చంద్రబాబు గారు వాలంటీర్లను ఆపి కేవలం వీళ్ళు అంటే పెన్షన్దారులకి ఇట్లా ఇబ్బంది అనేది కలిగించారని జగన్ గారు కానీ వైసీపీ వ్యక్తులు కానీ అప్పుడు అన్నారు, ఆరోపణలు చేశారు కదా. అవును, అప్పట్లో అవి ఉన్నాయి. ఆ ఆరోపణలు అన్నీ ఉట్టి ప్రభుత్వాన్ని అవన్నీ ఉట్టి ఆరోపణలు చేయడమే. కానీ ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ప్రతి నెల కంటిన్యూ చేస్తామని అంటున్నారు. ఆయన మాట నిలబెట్టుకున్నారు. అదే సంతోషంగా ఉంది మాకు. అది మరి ఏప్రిల్ మేలో జరిగినటువంటి ఎవరైతే ముసలి వాళ్ళు చనిపోవడం జరిగిందో పెన్షన్ల కారణంగా దానికి కారణం వైసీపీ అని చంద్రబాబు గారు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం చంద్రబాబు గారు అని వైసీపీ వ్యక్తులు కానీ జగన్ గారు అది ఎక్కడైనా ఉన్నదే కదా, ఒకళ్ళ మీద అది ఎవరి వల్ల జరిగింది అన్నది పరిశోధన చేయరు, ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుంటారు. తీసుకోవడానికి వెళ్ళారు కదా మేడం, వాలంటీర్లు అనేది ఆపడం వల్ల పెన్షన్ తీసుకోవడానికి వాళ్ళే వృద్ధులే వెళ్ళారు కదా. సో మేము ఇప్పుడు సచివాలయ సిబ్బందితో ఎలాగైతే ఏర్పాటు చేశామో అప్పుడు వాళ్ళు కూడా కోరొచ్చు కదా ప్రభుత్వాన్ని. వాళ్ళు కేవలం వాలంటీర్ల చేతే చేపియాలని మూర్ఖంగా ఉన్నారు అని చంద్రబాబు గారు అంటున్నారు. అది నిజమేనంటారా? సచివాలయం వాలంటీర్ల ద్వారా ఇవ్వటం మంచిదే, కాకపోతే ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు కాబట్టి అది మంచిదే. ఏ రకంగా ఆలోచించినా వికలాంగులకి వృద్ధులకి ఇళ్ళకెళ్ళి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఖర్చులకి ఇప్పుడు అందరూ పేరెంట్స్ని చూసేవాళ్ళు ఉండరు, వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి. కాకపోతే ఇది ఇంకా కొంచెం ఇచ్చేసి అనవసరమైన వాళ్ళకి కూడా అందుకుంటున్నారు. అవసరమైన వాళ్ళే కాకుండా అనవసరమైన వాళ్ళు కూడా అందుకుంటున్నారు. అన్ని సౌకర్యాలు ఉండి డాబాలు ఉన్న వాళ్ళు కూడా అందుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి కాకుండా అవసరమైన వాళ్ళు ఎవరికి అవసరమో వాళ్ళ వరకు ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఆపారు అని చెప్పి అన్నారు, వెళ్ళారు. ఎలక్షన్ కమిషన్ ముందర ఇమ్మంది మా దగ్గర డబ్బులు లేవని, తర్వాత ఏమని చంద్రబాబు నాయుడు ఆపారు అన్నారు. ఎలక్షన్స్ అయిన మర్నాడు ఇమ్మని చెప్పింది కోర్టు. ఇన్ని రోజులు 2 రోజులు ఆగిన వాళ్ళు 2 రోజులు ఆగిన వాళ్ళు ఒక్కరోజు ఓటింగ్ అయ్యే వరకు ఆగలేరా అని కోర్టు ఆపింది. మే 13వ తారీఖు ఓటింగ్ అయ్యాక 14వ తారీఖు ఇవ్వాలి కదా డబ్బు, మేము ఇవ్వలేకపోతున్నాం అన్న దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు కోర్టుకి వెళ్ళి అని చెప్పి ఓ సాకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. నిజమైతే 124 ఇవ్వరు కదా, 11 సీట్లకి 11కి పరిమితం అయ్యారు. ఇలాంటివి బుద్ధి మార్చుకోకపోతే ఆ 11 కూడా ఇక్కడ సింగిల్ సీట్కి 3కో 2కో పడిపోయి జగన్మోహన్ రెడ్డి ఏకాకిగా సింగిల్గా మిగిలిపోతాడు. నిజమే కదా, అంతే. జనాల్ని ఇబ్బంది పెట్టని చెప్పి ఓ విష ప్రచారం కూర్చోబెట్టారు. ఇచ్చి తప్పు చేశాం గతంలో, తప్పు తెలుసుకున్నారు కాబట్టి ఆయన ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. ఇప్పుడు అవన్నీ మాకు తెలియదు, అవన్నీ మేము ఇప్పుడు పెంచారు కదా మేడం వృద్ధులకి, దాని మీద మీ అభిప్రాయం? మంచిదే కదా, దివ్యాంగులకు కానీ వృద్ధులకు కానీ అనేది పెంచడం జరిగింది. ఇప్పుడు మంచిదే కదా, వాళ్ళకు ఉపయోగపడతాయి కదా. ఇప్పుడు నడవలేని వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా, ఇంటింటికి వెళ్ళిస్తే. అందరికీ కాకపోయినా ఆ పథకం వల్ల ఇంటింటికి వెళ్ళి ఇవ్వటం వల్ల నడవలేక ఇంటికి సచివాలయాలకు వచ్చి తీసుకోలేని వాళ్ళకి మంచిదే. ఇప్పుడు పెన్షన్ అనేది పెంచారు కదా సార్, దాని మీద ఇచ్చారమ్మా. తీసుకున్నారా మీరు వెళ్ళి? తీసుకున్నాం. ఇంటికి వచ్చి ఇచ్చారా లేకపోతే మీరు వెళ్ళారా అండి? ఇంటికే వచ్చి ఇచ్చారు. అంటే అంటే పోయిన నెల అంతకు ముందు నెలలో మీరు పడిన ఇబ్బందులు కానీ అవన్నీ లేకుండా ఇప్పుడు వెంటనే తీసుకొచ్చి ఇచ్చారా? వెంటనే తీసుకొచ్చి. ఇలాగా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం మంచిదంటారా లేకపోతే అక్కడికి వెళ్ళి తీసుకునే మంచిదంటారా? ఇంటికి రావటమే 4 గంటలు మంచిది. మన ఆఫీస్కి వెళ్తే లైనే. అంత క్రితం 2 నెలలు ఎలాంటి పరిస్థితి? అదే ఇప్పుడు ఇంటికి రావటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అప్పుడు ఎలా వెళ్ళి తీసుకెళ్లారు? అంటే ఆఫీస్కే రమ్మన్నారు. వెంటనే ఇచ్చారా? టైం పట్టింది, 2 గంటల టైం పట్టింది. లైనే ఇక
అది ఇప్పుడైతే అలాంటిది ఏం లేదు. అదేం లేకుండా ఇప్పుడు వికలాంగులు కూడా 6,000 ఇచ్చారు, ఒక్కొక్కరు 3,000 పోయితే 6,000 ఇచ్చారు. ఇప్పుడు దాని మీద మీ అభిప్రాయం? మంచిదేగా పెంచారు, మంచిగానే ఇస్తున్నారు కదా. తీసుకునే వాళ్ళకి పెన్షన్ అనేది చంద్రబాబు గారు పెంచారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అంటే అట్లా పెంచడం మంచిదేనంటారా? మంచిదేగా. ఇప్పటి నుంచి కాకుండా మా ఏప్రిల్ నుంచి పెంచి పాత 3 నెలల బకాయిలు ప్లస్ ఇప్పుడు 4,000 కలిపి 7,000 రూపాయలు ఇస్తున్నారు ఇవాళ. చాలా సంతోషం. ఇచ్చిన హామీ, ఎన్నికల హామీ నిలబెట్టుకున్నారు. ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా సార్, ఇస్తారు ఇస్తారు, దాని మీద మీ అభిప్రాయం? బాగానే ఉంది. ఇప్పుడు పెన్షన్ పెంపుదల కూడా చేశారు కదా సార్ 6,000కి, దాని మీద మీ అభిప్రాయం? అంతా బాగానే ఉందండి. బాగానే చేస్తున్నట్టే కదా, చేసిన చెప్పినవన్నీ చేస్తే మంచిదే కదా. అంతే కదా, ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇంటింటికి వచ్చి మరి ఇస్తున్నారు కదా, తిరుగుతున్నారు కదా ప్రత్యక్షంగా వచ్చి తిరుగుతున్నారు, అలా తిరగడం మంచిది. దాని మీద మీ అభిప్రాయం? ఎప్పుడు మంచిదే జరుగుతుంది, మంచిగా చేస్తున్నాడు ఆయన. అంటే ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా ఇంటికి వచ్చి మరి ఇవ్వడం మీద మీరు ఎలా స్పందిస్తారు? మంచిగానే స్పందిస్తున్నాం, ఆయన మొత్తం మంచిదే. మాకు పింఛన్ ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా, మంచిదే. అంటే మంచిది, చాలా సంతోషం. ఉన్న వ్యక్తి, అధికారంలో వ్యక్తి అలా ఇంటికి వచ్చి మరి ప్రజల్లో ఉండడం. అది ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడు జనాల్లో 5 ఏళ్ళు కూడా ఆయన జనాల్లోనే ఉన్నారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో కూర్చోలేదు, ఆయన జనాల్లోనే ఉన్నారు. 5 సంవత్సరాల్లో పోరాడింది చాలు. ప్రజలు వెక్స్ అయిపోయారు మేడం. ఎలా వెక్స్ అయ్యాడంటే, ఇంటికి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చే ఒక ముసలాంకి ఈరోజు ఆమె దగ్గరికి వెళ్ళి అడగండి ఏం చెప్తుందో. నాకు ఇంటికి వద్దు, నేను వెళ్ళి తెచ్చుకుంటాను నా పెన్షన్, నేను తెచ్చి మేమేం చెప్పలేదుగా అని అడుగుతుంది ఒక ముసలాం అన్న. 90 ఏళ్ళు అవని ఇప్పుడు ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, నా ముందు పెద్ద ఆయన మాట్లాడాడండి. ఆయన ఏమంటున్నాడు, ఏమన్నారు, ఆయన వయసు 90 సంవత్సరాలు. ఈ 90 సంవత్సరాలు ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసారు, ఇలాంటి ముఖ్యమంత్రి చూడలేదన్నాడు. ఆయనకి అధికార దాహమేనండి, అధికారం తప్ప మరొకటి ఏమీ లేదు. ఆయన ఏంటంటే ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి, ఆయన వ్యవస్థలు కాపాడుకోవడానికి తప్ప ఇంకోటి ఏం కాదండి. ఈ అంతే. ఆయనకున్న ఏదో కేసులు ఉన్నాయి, ఆ కేసుల్ని ఎలా మాఫీ చేసుకోవాలి? అధికారం ఉంటే మాఫీ చేసుకుంటావు, అధికారం లేకపోతే ఎక్కడ మాఫీ చేస్తావు నువ్వు? అది చేయలేవు. తమ కార్యాలయాల మీద కూడా అక్రమంగా కక్షపూరితంగా ఈ విధంగా చర్యలు ఏమండి, ఇదంతా అబద్ధాలండి, ఏమీ కాదు. వాళ్ళోలే ఉండొచ్చు, తిరగబడి ఉండొచ్చు. ఇప్పుడు నేను గెలిచానని నీ సందు మొత్తం తిరుగుతానండి, నేను గెలిచాను మొత్తం అందరికీ నేను చెప్పుకోవాలి. అలాగే వాళ్ళ యొక్క కార్యకర్తలు కానివ్వండి, ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ చెప్పుకోవడానికి తిరిగారు, చేశారు. ఇన్ని సంవత్సరాలు అనుభవించారు కదండి శిక్ష. పాపం వాళ్ళైనా సరే ఎవరైనా సరే అనుభవించారుగా. ప్రజలే కాదండి, మంత్రులే కాదు, టీడీపీ మంత్రులే కాదు, ఎమ్మెల్యేలే కాదు, ప్రతి ఒక్కరు అనుభవించారు వాళ్ళు. అలాంటి పరిపాలన మళ్ళీ వద్దండి బాబు. అసలు వైసీపీ పరిపాలన లాంటి పరిపాలన వద్దు. ఒకవేళ ఆయన మళ్ళీ ప్రజలకు ఏదో చేద్దామని వద్దామని ఉన్నా, వచ్చిన ప్రజలు ఆదరిస్తారన్నమాట. ఎందుకంటే ఈ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి జరగాల్సిన అభివృద్ధి మొత్తం జరుగుద్దండి. మనకు రావాల్సిన రాజధాని వస్తుంది, మనకు రావాల్సిన పథకాలు వస్తాయి, అభివృద్ధి అనేది జరుగుద్ది. పోలవరం ప్రాజెక్టు, అది కూడా పోలవరం ప్రాజెక్టు ఎలా చేశారండి? నిధులు వచ్చినా ఏం చేశారండి? దాన్ని అంతటి జగను నాశనం అంటే దానికి మనం ఏం చెప్పలేము మేడం. దానికి అనేక కారణాలు ఉండొచ్చు, దాని అయితే మనం ఏమి విమర్శించలేము. ఈ గవర్నమెంట్ అయినా కొద్దిగా అవన్నీ పనులను చేసి ప్రజల్లో తెచ్చుకుని నెక్స్ట్ కూడా ఇదే గవర్నమెంట్కి మనం ఓటేద్దాం.